సో రైతు సోదరులకు నమస్కారం అన్న. మన మొక్కజొన్న పాలగంకితో ఉన్నప్పుడు సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది ఫుల్ సైజ్ అనే మందు ఎక్కించడం వల్ల దీంట్లో అయితే ఎన్ని గింజలు ఉంటాయో అన్ని గింజలు ఒకే సైజు వస్తాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే మనకు చెప్పి మన తోట చూసి ఇవి ఎక్కించండి అని చెప్పారు. సో మామూలుగా మొక్కజొన్నలు మనం గమనిస్తుంటాం, దీనిలో ఎన్ని గింజలు ఉన్నాయో కొన్ని మాత్రమే మంచి అవుటర్లు ఉంటాయి, ఇంకొన్ని తాలుబడి ఉంటాయి, అంటే అన్సైజ్ ఉంటాయి. సో అలా మిక్సింగ్ ఉన్నప్పుడు వాళ్ళు రేటు అంటే ఈ అవుటర్లు ఏమన్నా రేటు తక్కువ ఉన్నా అని చెప్పేసి ఒకవేళ 2200 ఉంటే 2000తోనూ, 2000 ఉంటే 1800తోనూ అట్లా అడుగుతూ ఉంటారు. సో అట్లా లేకోకుండా గింజలన్నీ ఒకే సైజే ఉండాలి, మంచి అవుటర్ ఉండాలంటే కన్నా సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది ఫుల్ సైజ్ ఎక్కించండి అని చెప్పేసి కంపెనీ వాళ్ళు మన తోట దగ్గరికి వచ్చి చూసి చెప్పారు. సో ఇది ఇవాళ మనం ఎక్కిస్తున్నాము. ఇది ఎకరాకు వచ్చేసి 1.5 లీటర్ ఎక్కించాలంట. ఇది మనం ఎక్కించిన 15 రోజులకు మళ్ళీ ఒకసారి, అంటే మొత్తం 2 ఎకరాలకు కలిపి 6 లీటర్లు, ఒకసారి 3 లీటర్లు, మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి 3 లీటర్లు. సో ఇట్లా ఎక్కించడం వల్ల గింజ మంచి అవుటను వచ్చి గింజకు మధ్య గ్యాప్ ఉంటుంది కదా, సో అట్లా లేకోకుండా ఫుల్ సైజు, దీని పేరు ఫుల్ సైజ్ కదా, ఇది కూడా ఫుల్ సైజ్ వస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే మొక్కజొన్న ఉందో, ఎవరైతే పాలగంకితో ఉందో ఇప్పుడు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మందు మీ ఏరియాలో ఉంటే కనుక తెచ్చి ఎక్కించండి. ఒకవేళ లేదనుకుంటే కనుక ఈ సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబరు మీకు డిస్ప్లే పైన ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఫుల్ క్లారిటీ, అంటే మీరు మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని మీరు ఎక్కించాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళు పంపిస్తారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది నేను, అంటే వర్క్ అయిందా లేదా అనేది మళ్ళీ 15 రోజుల తర్వాత నెక్స్ట్ 3 లీటర్లు, ఇప్పుడు చూడండి 3 లీటర్లు తెచ్చుకున్నా. సో మళ్ళీ 3 లీటర్లు ఎక్కించేటప్పుడు నేను నీ కంకి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా కంకి ఎట్లా ఉంది, మాది పాలకంకితో తెల్లగా ఉంది కొంచెం. ఇప్పుడు అంటే అప్పుడు కంకి ముదిరేటప్పుడు కొంచెము రెడ్డిస్ వస్తుంది, కొంచెం అప్పుడే కలర్ మారుతుంది అట్లా. సో తెల్లగా ఉన్నప్పుడు లోపల ఎక్కించండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇట్లుంది. 15 రోజులు మళ్ళీ ఎట్లా ఉండాలి అనేది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని రైతు వీడియోల కోసం మళ్ళీ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియోను మొక్కజొన్న ఉన్న ప్రతి రైతుకు షేర్ చేయండి, అలాగే ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలారి, జై రైతు బిడ్డ.